పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्व ओम मुद्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 పరిష్కార మార్గం తిలకిస్తున్న నా యొక్క అభిమానులారా, నా యొక్క శ్రేయోభిలాషులారా, నా ఈ యొక్క పరిష్కార మార్గంను మీరు తిలకిస్తూ దీని ద్వారా తెలిపిన నేను ఎన్ని అయితే మార్గాలను చూపిస్తున్నానో పరిష్కార మార్గాలను అవన్నిటిని తిలకించి కొన్ని చేసుకొని గురుగారు మాకు బ్లాక్ మ్యాజిక్ అని అదని ఇదని అనుమానాలు 1 లక్షల రూపాయలు చూపి ఖర్చు పెట్టి వేస్ట్ చేసుకున్నాం. మీరు చిన్న చిన్నవి చేసే ఏదైతే ఈ క్రియలను చూపిస్తున్నారో దాన్ని బట్టి మేము చేసుకొని చాలా తొందరగా నివృత్తి పొంది మంచిగా అయిపోయి మేము సంతోషంతో ఉన్నాము ఈరోజు అని చెప్పి నాకు ఫోన్లు చేసి చెప్తుంటే నాకు ఎంతో సంతోషం. నాకు నేను అల్ప సంతోషిని. ఎవరన్నా ఏమన్నా నా గురించి మంచిగా జరిగింది అని చెప్తే నేను సంతోషిస్తాను. కాబట్టి మీరు నాతోటి ఎంతోమంది ఈరోజు 42 సంవత్సరాలుగా నేను ఈ విద్యలను తదేకంగా చేస్తూ ఈ అన్వేషణ లాగా ప్రతి ఒక్కటి వాస్తు కానీ మరి యంత్ర తంత్ర మంత్ర సాముద్రిక ఫేస్ రీడింగు రుద్రాక్ష నవరత్న వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ ఈ మంత్రాన్ని యంత్రాన్ని అనుసంధానం చేసి నేను దాని మీద కొన్ని రోగాలు బాగా కానివి డాక్టర్ దగ్గర అర్థం కానివి నా దగ్గరకు వస్తే ఏదో రెమెడీ చేస్తే అవి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో బాగుపోతున్నారు. 42 సంవత్సరాలుగా నన్ను వాడుకుంటున్నారు. మరి ఒకరికొకరు చెప్పుకుంటలేరు. ఇవాళ యూట్యూబ్ ద్వారా నేను మీ ముందుకు వచ్చిన నేను ఒక రెక్కల పక్షిలాగా గుడి నుంచి బయటకు వచ్చినట్టు ఆఫీసులో డ్యూటీలలో పనిచేసి ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి ఆ యొక్క నియమ నిబంధనలకు బద్దున్నాయి. నేను ఏం చేయలేకపోయినా ఈరోజు నేను నా అంతిమ యాత్ర ఎవరికైనా అంతిమ యాత్రలు ఉంటాయి. అది తప్పదు, పుట్టినోడికి గిట్టక తప్పడు అన్నట్టు నా చివర ఈ మిగిలిన నా శేష జీవితంలో మీ అందరికీ నేను సేవ చేయడానికి నా యొక్క విద్యను పంచడానికి మీ ముందుకు నేను నిష్కల్మషంగా నిస్వార్థంగా నేను ఒక డబ్బును ఆశించి దీన్ని వ్యాపారనితం కాకుండా నేను మీ ముందుకు వచ్చిన ఇది ఎంతోమంది ఈ యంత్రము మంత్రము ఈ వాస్తు సాముద్రిక శాస్త్రాలను ముందు పెట్టుకొని జనాలను దండుకునే దాన్ని నేను దానికి ఎదురియడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ నా దగ్గరికి వచ్చే జనాలకు మంత్రమో తంత్రమో ఉంగరమో రుద్రాక్షనో ఉన్నకాడి తీసుకొని వాళ్ళకు నేను నివృత్తి చేస్తున్నా. ఒక్కొక్కరి దగ్గర డబ్బులు లేని గరీబ్ పరిస్థితులు ఉంటారు. స్వామి మేము ఎట్లా అట్లా మీ దగ్గర రావడానికి ప్రయత్నం చేయడానికే చాలా కష్టమైంది. మీరు ఏదైనా మాకు మరి నాకు చదువుకున్న నేను 10 బుక్స్లలో చదివిన నేను అని వానికి నాలెడ్జ్ ఉంటుంది కానీ దరిద్రంగా ఉంటాడు.
కానీ నాలెడ్జ్ ఉంటుంది. నవరత్నాల మీద ఉంటుంది, రుద్రాక్షల మీద ఉంటుంది, సాముద్రికం మీద ఉంటుంది, కానీ కొనలేకపోతాడు. అటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి, స్వామి నాకు ఇవన్నీ తెలుసు, నేను కానీ పెట్టుకోలేకపోతున్నాను నా జీవితంలో, ఆ రాయి పెట్టుకోగలను అంటే ఇక వాటి పెట్టుకోపట్టని చేతిలో పట్టేస్తాం. వాడు ఎంతో సంతోషించి మన ముఖం లోపల ఆ వికసిస్తున్న నవ్వును చూసి నాకు ఎంతో సంతోషం అవుతుంది. నేను అల్ప సంతోషిని. మంత్రము, యంత్రము, రుద్రాక్ష, ఈ ప్రేతాత్మలు ఇవన్నీ ఉన్నాయా అనే అన్వేషణ నేను 8వ తరగతి నుంచే చేస్తున్నది. ఎట్లా నాకు మైండ్లో ఒకటి గుణపం నాటినట్టు నాటకపోయింది నాకు కొన్ని విద్యలు ఇవన్నీ ఉన్నాయా అనేది. మా మా స్కూల్ ముందనే బొందలు అంటే శ్మశాన వాటికి ఉండేది. అయితే దాంట్లో మా వాళ్ళదే ఉండే బొందలు అవి. దాంట్లో మా నానమ్మని పెట్టిరు. అప్పుడప్పుడే 2-3 నెలలు అయింది. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళనే అప్పుడు మాన్యువల్గా సర్వే చేద్దరు. ఇప్పుడు ఏరియల్ సర్వే చేస్తుండ్రు ఆకాశం నుంచి. అది ఫ్లైట్లలో మళ్ళీ వచ్చి హెలికాప్టర్స్. అప్పుడేమో భూమి మీదే చేసేవాళ్ళు. ఆడు ఏం చేసిండు, టెంట్ వేయడానికి మేకు కొట్టేసిండు దానికి, ఏది ఆ గోరికి ఆ సమాధి కొట్టేసే వరకు ఆయనకి పట్టేసింది. వాడు నార్త్ ఇండియన్, అసలు వానికి హిందీ తెలుగే రాదు, ఇక్కడ సైడ్ వాడు కాదు. వాడు మంచి తెలుగులో నా పేరు శంకరరామ, నేను పలానా అని చెప్తున్నాడు. వాడు నన్ను పిలుస్తున్నాడు, నా పేరు పెట్టి పిలిస్తే ఎవరు అంటే నా బిడ్డ ఆయనకి ఎవరు మాట ఉందంటాడు. పోనీ అమ్మ వీడియో నేను ఆయన సిగ్గుపడి చిన్న కదా 8వ తరగతిలో నేను వెనక్కి వెళ్ళిపోయినా. ఇంకొకడు వచ్చిండు అటెంట్ నుంచి వచ్చేసి సర్వే ఆఫ్ ఇండియా వాడు, ఆయనకి ఏదో రాగి చెంబులో ఇలాంటి చెంబు తీసుకొచ్చిండు. దాంట్లో ఏదో మంత్రి ఇచ్చి బట్టి నీళ్ళు మొకాన కొట్టేసరికి వాడు స్పృహగా కూలిపోయాడు. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేది, మాకు ఇదరాయా ఛాయ అయ్యే శుభ్రంగా అంటున్నాడు. విచిత్రమైన అలాంటి సన్నివేశాలు కొన్ని వందలు నా ఈ బ్రెయిన్ లోపల గుణపంలాగా కూర్చుకొని నాకు కూర్చొని పోయినాయి. అసలు ఉందా ఈ విద్య, అసలు ఇవి ఉన్నాయి ఆ ప్రేతాత్మలు అనేది 8th క్లాస్ ఎప్పటి నుంచి నేను ఈ మంత్రయంత్ర శాస్త్రంలో రీసెర్చ్ చేస్తున్నాను. నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్ అయిపోయాక కొన్నేళ్లకు ఆర్ట్ డిప్లొమా చేసిన, ఫైన్ ఆర్ట్స్. అయితే చేసిన తర్వాత నేను ఉద్యోగానికి సెర్చ్ చేస్తుంటే దొరుకుతలేదు. ఒకటి అదేంటంటే ఒక బుక్, ఏది అనుభవ మంత్రశాస్త్రం అని సన్న బుక్ ఎక్కడో పాతది ఉండే, అది తీసి నేను దాని లోపల కార్యసిద్ధి యంత్రం అని ఉన్నది. ఉద్యోగాలు మళ్ళీ వచ్చేసి పెళ్ళిళ్ళు, మరి ప్రతిదానికి ఈ యంత్రంను ఒక దగ్గర ప్రేమ కట్టిపించే యంత్రం పూజ చేసుకున్నట్టయితే మీకు అనుకున్న పనులు అయితే అని ఉన్నది దాంట్లో. నేనేం చేసిన, ఆ యంత్రం కాడికి అప్పుడు జిరాక్సులు లేవు, ఆ యంత్రం కాడికి కట్ చేసేసి గోడ కంటించి రోజు అగరబత్తి పెట్టేసి దాని కింద మంత్రాన్ని చదువుతుంటే, చదివి నాకు ఉద్యోగం కావాలంటే 40 రోజులలో ఖచ్చితంగా నాకు కాల్ లెటర్ వచ్చింది. మిరాకిల్, అది ఉందా ఇటువంటిది అనుకున్నా. ఆ యంత్రం ఇప్పటికీ నేను వాడుతుంటా. నేను ఎవరికైనా ఏదైనా పనులు దానికి కాకుంటే ఆ యంత్రాన్ని రాసి తాయితలో పెట్టేయడము, లేకుంటే కవర్లో పెట్టేయడం చేస్తుంటాను. అంటే అటువంటి అనుభవాలు నాకు ఎప్పుడూ అది నాకు జరిగింది ఇంటర్లో. ఆ సమయంలో నేను ఉద్యోగం గురించి సెర్చ్ చేస్తున్నా. ఆ టైంలో నేను చేసేసరికి వచ్చేసింది నాకు వాలంటరీ రేడియోలో వచ్చింది, మళ్ళీ వచ్చేసి ఫుడ్ కార్పొరేషన్లో, మళ్ళీ వచ్చేసి డిఆర్డిఎల్, డిఎల్ఆర్ఎల్, చాలా సంస్థలలో సెంట్రల్ గవర్నమెంట్ అవి వచ్చింది. లాస్ట్ డిఎంఆర్ఎల్లో నేను సెలెక్ట్ అయినా. అయితే ఫటాఫట్ వస్తూనే ఉన్నాయి, రోజు దానికి పూజ చేస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ తోటి కాల్ లెటర్లు వచ్చినాక. అంటే మంత్రము యంత్రము అనేది ఉందా అంటే, మంత్రము యంత్రాన్ని ద్రష్టుని, నేను మంత్రద్రష్టుని, యంత్రద్రష్టుని చూసిన వాడిని. ఈ మంత్రయంత్ర ద్రష్టులలో ఎవరు? విశ్వామిత్రుడు మంత్రయంత్ర ద్రష్టుడు, వాల్మీకి మంత్రయంత్ర ద్రష్టుడు, వశిష్ఠుడు మంత్రయంత్ర ద్రష్టుడు. వీళ్ళంతా మంత్రాన్ని యంత్రాన్ని చేతులకు తీసుకునేవాళ్ళు. అలాంటి కోవల నాకు కూడా కొంచెం ఆ యొక్క గాలి అసలు పూర్వజన్మ వాసన ఉందో అనిపిస్తుంది. నేనేందో పూర్వజన్మంలో అనిపిస్తుంది, అది నాకే విచిత్రపోతుంటా. కాబట్టి అట్లాంటి విద్యలన్నిటి నేను సాధన చేసి ఇవాళ నేను ఎంతోమందికి, 1000 మందికి, ఇవాళ నా క్లయింట్లు అంతా ఇతర దేశాలలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, మళ్ళీ వచ్చేసి లండన్లో ఉన్నారు, సొంతం ఇల్లు కట్టుకొని ఉన్నారు. సైకిళ్ళ మీద వచ్చేటోళ్ళు నా దగ్గరికి, ఆటోలలో వచ్చేటోళ్ళు ఇవాళ కార్లు, బెంజ్ కార్లు ఇవాళ మంచి పెద్ద పెద్ద కార్లలో, కోట్ల కార్లలో తిరుగుతున్నారు. సంతోషం నాకు. వాళ్ళు ఇచ్చింది నాకు 5 రూపాయలు ఇవ్వడేం లేదు, కాకపోతే నన్ను గుర్తు చేసుకుంటే చాలని అనుకుంటా. అయితే ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ
చేసుకొని స్వామి మాకు బాగుంది అని దూర దూర దేశాల నుంచి దూర దూర స్టేట్స్ నుంచి నాకు ఫోన్లు చేసి స్వామి మా ఇక్కడ మహారాష్ట్ర, బాంబే, ఇటు శ్రీకాకుళం ఇట్లా దూర దూరం ప్రాంతాల నుంచి ఫోన్లు చేస్తుంటే నాకు ఎంతో సంతోషపడుతుంది వస్తుంటుంది. అల్ప సంతోషం నేను. కాబట్టి నా విద్యను 10 మందికి పంచడమే నా యొక్క ధ్యేయం. నాకు చదువుకు అభిరుచి. ఓనికి అన్నం దానం చేయాలని అభిరుచి ఉంటుంది, ఓనికి గుళ్ళు గోపురాలు కట్టియాలని ఉంటుంది, ఓనికి చెట్లు పెట్టాలని ఉంటుంది. నాకు ఈ విద్యను దీన్ని బహిష్కారం చేసి భార్గతం అంటే బయట పెట్టేసేసి 10 మందికి పంచాలనేది నాకు కోరిక. యంత్రశాస్త్రం, మూలికా శాస్త్రము, మళ్ళీ మంత్రశాస్త్రము, వాస్తుశాస్త్రము ఇవి లేవని కొందరు మూడులు అంటుంటారు. ఇది మూఢనమ్మకం, మూఢత్వం అని చెప్తుంటారు. నేను నాస్తికుని, నేను ఇవన్నీ నమ్మ. నాకు లండన్లో కూడా సన్మానమైంది, నాకు ప్యారిస్లో సన్మానమైంది, నాకు అక్కడ దుబాయ్కి సన్మానం, ఈడ సన్మానం, ఆడ సన్మానాలు, ఏమిటి సన్మానమైంది. నీ అసంటి పాగలగాలు 4 ఉండొచ్చు దేవుని నమ్మనోళ్ళు. ఈ నమ్మనోళ్ళే తర్వాత గురుస్వాములు అవుతారు, తర్వాత పెద్ద యోగులు అవుతారు. వాల్మీకి కూడా అట్లే నమ్మనోడే, దొంగ. అమ్మవారి విగ్రహాన్ని మీదకి వెళ్ళి చంద్రహారం కూడా దొంగిలించండి ఆయన, లక్ష్మీదేవి మీదకి వెళ్ళి భార్య అడిగితే. అటువంటి వాడు రాముడు పుట్టకముందే ఆడు పెద్ద గురువు అయిపోయాడు వాల్మీకి, బోయోడు వాల్మీకి. మరి విశ్వామిత్రుడు ఆయన కూడా ఒక చక్రవర్తి, కౌశికుడు ఆయన పేరు, అసలు పేరు. అటువంటి వాళ్ళు మారింది. ఇప్పుడు ఇవాళ వచ్చి నాస్తికులంతా మీరు అంతా బోకసు, ఈ రామాయణం లేదు, మహాభారతం లేదు, కృష్ణుడు లేడు, కోతి మాట్లాడుతుందా, ఆంజనేయ స్వామి అంటే ఆడుకోతి. ఆ రోజులలో అన్నీ మాట్లాడినాయి. ఇప్పుడు చిలుక కూడా మాట్లాడుతుంది, దాని నాలిక మనలాగా ఉంటుంది. దానికి ఇది తల్లిదండ్రి మాటలు నేర్పలేదు. ఇప్పుడు మనకు కూడా చెవులిని రాకుండా మాటలు రావు. అట్లనే మనం చెప్తుంటే వస్తుంది ఏదైనా మాటలు. ఇప్పుడు నీకు మహారాష్ట్రలో పుట్టినోడికి మరాఠీ వస్తుంది, ఆంధ్రలో పుట్టినోడికి తెలుగు వస్తుంది. ఎట్లా వస్తుంది? అందరు మాట్లాడుతుంటే నేర్చుకుంటారు. అట్లనే ఆ రోజులల్లో మాట్లాడేది గరుడ పక్షి, మాట్లాడేది ఎవరు? గరస్మంతుడు. ఆయన జాతుకున్న వాళ్ళని మాట్లాడిండ్రు. పక్షి మాట్లాడిందా అంటే, కోతి మాట్లాడిందా హనుమంతుడు అంటే. ఇవన్నీ మనుషులను బ్రెయిన్ పాడు చేయడానికి. ఆడు బ్రెయిన్ పాడయి ఉండి ఇతరులను పాడు చేస్తా అనుకుంటాడు. హిందూ మతాన్ని గౌరవించండి. మంత్రయంత్ర శాస్త్రాన్ని, వాస్తుశాస్త్రాన్ని, మంత్రయంత్ర మన యొక్క శాస్త్రాలను, మన యొక్క పురాణాలను గౌరవించండి. వాటిని నీట ముంచకండి. ప్రతి శాస్త్రాన్ని అడగంటిపోకుండా కాపాడండి. మన హిందూ మతాన్ని, సంప్రదాయాన్ని కాపాడండి. మన గోమాతను పూజించండి. తల్లి లేని పిల్లలకు గోమాత గోపాలే పోసి పంచుతారు. కాబట్టి మీరందరూ మన హిందూ సాంప్రదాయంగా వచ్చే ఈ పూజలు, వ్రతాలు, మంత్ర యంత్ర శాస్త్రాలను మరీ గూఢంగా కాకుండా, మూఢనమ్మకంగా కాకుండా, మూడుల దగ్గరికి పోకుండా మీరు ఇంట్లోనే కూర్చొని మీ యొక్క ఈ పరిష్కారానికి మార్గాలు, మీ యొక్క కష్టాలకు ఏం చేసుకోవాలనేటివి నేను చెప్తున్నా, చేసుకోండి. ఇంకా కూడా మీకు నేను చెప్పనివి ఏమైనా ఉన్నాయంటే నా ఎపిసోడ్లలో మీకు డౌట్లు ఉంటే నాకు పొద్దున 7 to 9 అంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు పొద్దున్నే మార్నింగ్ అవర్స్ ఫోన్లో మాట్లాడతా. ఉచితంగా నేను ఉచిత సలహాలు మీకు ఏదంటే అది ఇస్తా. పరిష్కార మార్గాలకు, మీకు సమస్యలకు పరిష్కార మార్గం చెప్తా. మళ్ళీ రాత్రికి 10 నుంచి 12 వరకు మీకు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తా. కాబట్టి నాకు సమయానుకూలంగా మీరు నన్ను ఆ టైంకే చేసి అడగండి, చెప్తా. మధ్య మధ్య చేసి నేను ఎన్నో పనులు మీలాగా నేను కూడా మనిషినే, క్లయింట్లు వస్తుంటారు, వాళ్ళతోటి మాట్లాడుతుంటా, చెప్తుంటా. నాకు కూడా ఆఫీస్ ఉన్నది. 10 గంటల నుంచి పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు వచ్చిన వాళ్ళకి చెప్తుంటా. ఫోన్ చేసుకొని రావాలి. మరీ చీకట్లకు వస్తే నేను ఒక మనిషికి 40 నిమిషాలు టైం తీసుకుంటా. జీవిత సమస్య కాబట్టి ఏదో మందులు ఇచ్చి పంపించేది కాదు, ఇంజక్షన్ ఇచ్చి పంపించేది కాదు. 4 మాటలు చెప్పి లైన్ కట్టించి ఆడ యజ్ఞం చేసుకో, ఈ రాయిగోన అని చెప్పేది లేదు. మీ ఫ్యామిలీ లోపల నేను కూడా ఒక నెంబర్ రాయి, నేను కూడా మీ లోపల ఐక్యమై, మీ ఫ్యామిలీ లోపల ఐక్యమై అన్నీ విని, మీ కష్టాలు విని, ఆ కష్టానికి మీ చేతులు ఉన్న గీంట్రాలకు, మీ ముఖం మీద ఉన్న ఈ ముఖ సాముద్రికకు, హస్త సాముద్రికకు మీరు మీ ఇల్లు ఏ విధంగా ఉందని తెలుసుకొని దాని తగ్గట్టు నేను మీకు పరిష్కారాలు తెలియజేస్తుంటాను. కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు, నన్ను సంప్రదించవచ్చు. 10 గంటల నుంచి సాయంత్రము 2-3 గంటల వరకు రండి. మంగళవారం సోమవారం మాత్రం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది. ఎందుకంటే
కొన్ని మీకు కావాల్సిన సమస్యలు యజ్ఞాలు కానీ పూజలు కానీ మళ్ళీ నేను బయట తిరుగుతుంటా ఏ వాస్తులు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ 2 రోజులు హాలిడే ఉంటుంది స్ట్రిక్ట్గా. ఇక మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు టైం ప్రకారంగా. అయితే మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేసుకొని ఇస్తే బాగుంటుంది. నా ఫోన్ నెంబర్ ఎక్కడదని అనుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ కింద వస్తున్నాయి కదా ఈ నెంబర్లు, ఈ నెంబర్లకు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీరు రావచ్చు. అయితే ఇప్పుడు అసలు సమస్యకు వస్తాం. ధనం మూలం మిదం జగత్తు. ధనం మూలం మిదం జగత్తు అంటే ధనం మూలం మిదం జగత్ అంటే ధనంతోటే ఉన్నది ఈ జగత్తు లోపల. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం. కోట్ల రూపాయలు ఉన్నాయి, బెడ్ పాలైపోయాడు. ఏం చేసుకోవడానికి కోట్ల రూపాయలు? తినలేడు, మళ్ళీ వచ్చి సుఖపడలేడు, 4 ఊరు తిరగలేడు, నవ్వలేడు. ఆరోగ్యమే మహాభాగ్యం. మళ్ళీ వచ్చేసి సుఖం సంతోషం అనేది మనిషికి ఉండాలి జీవితంలో. భార్యాభర్తల అన్యోన్యత, ఇవన్నిటినీ నేను ఈ ఆరోగ్యమే మహాభాగ్యం, మళ్ళీ వచ్చేసి ధనం మూలం మిదం జగత్తు, వీటి మీదనే నా రెమెడీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి నిజ జీవితంలో మనకు జరిగే ఇక్కట్ల మీద నా రెమెడీ ఉంటుంది. కాబట్టి ఈ ధనం మూలం మిదం జగత్ అనేది దాని మీద నేను ఎన్నో రెమెడీలు చెప్పినా ఇంతకుముందు చిన్నవి. అయితే ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా అంటే, మనకు సపోజ్ ఒక షాప్ ఉందనుకోండి, షాపు నడుస్తలేదు, మళ్ళీ వచ్చేసి ఇంట్లో ప్రశాంతత లేదు, మళ్ళీ వచ్చేసి ఒక వ్యాపార స్థలం ఉంది నడుస్తలేదు, ఒక ఆఫీస్ ఉంది దాంట్లోకి వచ్చిన చికాకు అవుతుంది, ఏ పని చేయలేకపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ దానికి ఒక క్రియ ఏంటంటే ఇది నారికేళం. నారికేళం అంటే ఏంది? కొబ్బరికాయ అంటాం కదా, కొబ్బరికాయ అని కూడా అంటాము, దీన్ని నారికేళం అంటాము. మళ్ళీ ఇది దైవతాఫలం అంటే దేవతకు సంబంధించిన ఫలం. దీని లోపల నీళ్లు ఉంటాయి, లోపల వాటర్ ఉంటుంది కదా, అది భగవంతుడు దాంట్లో నీళ్లను సృష్టించిండు. ఇది శుద్ధోదక పానీయం అంటారు. దీని లోపల నారికేల పానీయం. ఇది ఏంటంటే మనము ఈ కొబ్బరికాయ అంటాము, దీన్ని దేవుడికి కొట్టి ఆయనకు సమర్పిస్తాం. నీళ్ళు కూడా తీర్థంలాగా దాంట్లో ఉదారిలో పోసి పెడతాం. ఓకేనా? అయితే ఇది వ్యాపార స్థలాలలో ఎట్లా వాడాలి అనే దాని గురించి చెప్తా. ఈ నారికేలల్లో ఇప్పుడు దీని మీద మయూరి నారికేలము వచ్చేసి అది నేనేం చేసిన అంటే తాళం చేయి ఉంటుంది కదా, దానికి వేయించిన. ఈ నారికేలను జోలు వేసుకొని ఓడిపోతాడు అని కొంతమంది చేస్తుంటే నేనేం చేసిన అంటే ఈ నారికేలాన్ని మయూరి నారికేలం అని ఉంటుంది. ఇది ఏకాక్ష దక్షిణ అవృతం నారికేశం అంటే ఈ దక్షిణానికంటే ఉల్టా ఉంటుంది అనమాట. దీన్ని ఎంట్రుకలు కానీ దీన్ని తిరిగేది కానీ ఇది వచ్చేసి ఏకాక్షి నారికేలం, శ్రీఫలం అంటారు దీన్ని. ఈ శ్రీఫలం అని కూడా అంటారు. ఈ నారికేలలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మయూరి నారికేలం. అయితే ఈ నారికేలలో ఏం పవర్ ఉన్నది అంటే ఇది మామూలుగా పూజనీయమైన నారికేలం. అయితే ఇది మయూరి నారికేలం, ఇది మయూరి నారికేలం. ఈ మయూరి నారికేలం దొరికేది చాలా కష్టం. ఇది ఏంటంటే మనకు చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది కొబ్బరికాయనే. ఇది కూడా దీన్ని మనము వ్యాపార స్థలాల్లో కానీ జోబులో కానీ వేసుకున్నట్టయితే బాగుంటుంది. కొందరు ఏమైనా జోబులు వేసుకుంటే పడిపోతుంది సమయం అంటే దీన్ని కీసేన్ లాగా వేయించేసింది నేను. అయితే దీన్ని ఇట్లా మేగొట్టి కూడా మనం వ్యాపార స్థలంలో వేసుకోవచ్చు. ఇట్లా వెనుక ఇట్లా మేగొట్టేసి వెనుకకి వేయచ్చు. అయితే మనము ఇది ఎక్కడ తగిలిచ్చినా కానీ దీనికి ఏంటంటే నరఘోష, నరదిష్టి, మళ్ళీ వచ్చేసి ధనాకర్షణ ఇలాంటివన్నీ మయూరి నారికేలంలో ఉంటుంది. ఈ మయూరి నారికేలం మీకు దొరికేది కష్టం. నేను చాలా అరుదు ఇది. ఈ కలెక్షన్ నేను చాలా కష్టపడి కలెక్షన్ చేసిన. కావాలనుకున్న వాళ్ళకు కూడా నేను ఆన్లైన్ ద్వారా పంపించేస్తా. ఎక్కువ రేట్ ఏమి ఉండదు. ఇది వచ్చేసి ఓన్లీ 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అన్నిటికీ రేట్లు చెప్పాను నేను అసలు. ఎందుకంటే ఒక కస్టమర్ నాకు ఇస్తున్నా సామాన్ ఇచ్చేస్తుంటా. దీనికి ఫిక్స్ ఎందుకంటే దీనికి ఫిక్స్ 1000 రూపాయలు ఏం చెప్తున్నా అంటే ఇది దొరకదు. ఇది నేనే అక్కడ పెట్టి తెచ్చిన కాబట్టి వచ్చిన డబ్బులను కనీసం ఇస్తే నేను ఇంకా 4గురికి సాయం చేయగలుగుతాను. అయితే ఇలా ఇవైతే మీకు తెలుసు, ఎక్కువ తాంత్రికులు ఇస్తుంటారు. ఇది శ్రీఫలం. ఇది కూడా మన తాంత్రికానికి మన ధనాకర్షణకు పనిచేస్తుంది. ఇది ఉల్టా ఉంటుంది. శ్రీఫలం
ఇది ఏకాక్షి నారికేలం అంటారు. దీన్ని ఉల్టా ఉంటుంది. దీని లోపల ఇది మనకు దొరకాలంటే కష్టం. ఇది కూడా లక్ష్మికి సంబంధించింది. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నది అంటే మనకు ఈ నారికేలాలలో ఏం పవర్ ఉంది అనే దాని గురించి చెప్పినాం. అయితే ఇప్పుడు ఒక క్రియ చెప్తాం. ఏది ఇప్పుడు మనము ఇంటిలో కానీ వ్యాపార స్థలంలో కానీ మళ్ళీ వచ్చే షాపులలో కానీ మనకు డబ్బు నిలవడానికి, జనం ఆకర్షించడానికి ఒకటి చెంబు తీసుకోండి, రాగి చెంబు. ఓకేనా? రాగి చెంబు తీసుకొని దీని లోపల నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసే ముందు మనం ఏం చేయాలి? ఒక తాంత్రికమైన ఒక డబ్బా తయారు చేసుకోవాలి. ఓకేనా? అయితే దీని లోపల తాంత్రికమైన ఒక డబ్బా తయారు చేయాలి. ఇలాంటిది తీసుకొని దీని లోపల ఒక 2 శ్రీపాలాలు వేయండి. ఈ నారికేలం మాత్రము డైరెక్ట్ వేసేసేయండి, డబ్బాలో పట్టదు కాబట్టి దీని లోపల వేసేసేయండి. అయితే మనం దీని లోపల ఈ శ్రీఫలాలు 2, మళ్ళీ వచ్చేసి ఒకటి జనాకర్షణ చేయడానికి జనాకర్షణ యంత్రం. ఇది జనాకర్షణ యంత్రం. ఓకేనా? ఇది జనాకర్షణ యంత్రం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది మత్స్య యంత్రం. ఇక్కడ మీ షాప్లో ఏదైనా దాస్తు దోషాలు ఉన్నా కానీ కవర్ చేసేస్తుంది. మళ్ళీ వచ్చేసి ఇది శ్రీ యంత్రం. శ్రీ యంత్రం లోపల 2 రకాలు ఉంటాయి. ఒకటేమో భూ ప్రస్తావన, ఒకటేమో మేరు ప్రస్తావన. మేరు ప్రస్తావన అంటే గోపురం లాగా ఉంటుంది, భూ ప్రస్తావన. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కుర్మా యంత్రం. నరఘోష, నరదిష్టి, ఎవడన్నా ఏమని చేసిండు, లేకుండా మన షాప్ నడుస్తలేదు, అలాంటి దానికి ఇది షాప్ వ్యాపార స్థలం నడుస్తలేదు, లేకుంటే ఆఫీస్ నడుస్తలేదు, లేకుంటే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ గొడవలు అవుతున్నాయి, దాని గురించి ఇది పనిచేస్తుంది. ఈ యంత్రాలు దీని లోపల ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక 5 గోమతి చక్రాలు వేయాలి. 5 గోమతి చక్రాలు. 5 గోమతి చక్రాలు లక్ష్మికి సంబంధించినవి. ఇవి 5 గోమతి చక్రాలు. ఓకేనా? దీని లోపల ఇష్టం. వేసిన తర్వాత దీని లోపల కొన్ని తెల్ల ఆవాలు వేయాలి. తెల్ల ఆవాలు, ఇవి తెల్ల ఆవాలు. ఓకే? ఈ తెల్ల ఆవాలు వేయాలి కొన్ని దీని లోపల. వేసిన తర్వాత దీని లోపల ఒక భుజపత్రి. భుజపత్రి అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది భుజపత్రి. ఈ భుజపత్రి చెట్టు బెరడు అనమాట. చెట్టుకు వస్తుంది. ఇది బెరడు అంటే తోలు. అయితే దీని మీద రాయలేం, ఉల్లిగడ్డ పొర అంత ఉంటుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి? వెనక సెలఫిన్ టేప్ వేసేస్తే మనం ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు. అయితే దీని మీద ఏం రాయాలంటే ఓం హ్రీం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షయామి. ఓం హ్రీం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షయామి. ఇది రాయాలి. ఈ యంత్రము ఏదైతుందో మీకు దీని లోపల కనబడతలేదు కాబట్టి నేను పెద్దగా రాసిన. ఇది మీరు దాన్ని ఆపేసి, వీడియో ఆపేసి కూడా రాసుకోవచ్చు. ఓం ఐం క్లీం శ్రీం, ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షయామి. ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షయామి. ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షయామి. 3 అక్షరాలు. ఏమున్నది? ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షయామి. ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షయామి. ఓం ఐం క్లీం. ఇదే మంత్రం కూడా రోజు చదువుకున్నా కానీ డబ్బా అట్రాక్షన్ అవుతుంది. మహాలక్ష్మి మనకు ఆకర్షణమై ఉంటుంది, ఆకస్మిక ధనలాభం వస్తుంది. ఓకేనా? ఇది దీని మీద రాయాలి, భుజపత్రి మీద రాసేసి దీనికి కొంచెము ఏది పునుగు, జవాజీ, గొరోజనం కలిసింది అష్టగంధం పెట్టేసేసేయాలి. అష్టగంధం పెట్టేసేసి దీని లోపల వేసేసేయాలి. ఓకేనా? అష్టగంధం పెట్టి దీని లోపల వేసిన తర్వాత 2 తెల్ల గురింజలు వేయాలి. తెల్ల గురింజలు మంత్రశాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. జనాకర్షణ, ధనాకర్షణకు. ఇవి గురువారం నాడు చేయాలి, లేకుంటే శుక్రవారం నాడు చేయాలి క్రియ. అయితే దీని లోపల ఒకటి నత్త, సముద్ర నత్త, ఒకటి పచ్చ, ఇది పచ్చ, మళ్ళీ వచ్చేసి ఒకటి పసుపు గవ్వ, లక్ష్మికి సంబంధించింది. ఓకేనా? ఈ పసుపు గవ్వ, ఒకటి ఎర్ర గురిగింజలు. తెల్ల వేసేసినాం కదా, ఇవి ఎర్ర గురిగింజలు అమ్మవారికి సంబంధించినవి. ఎర్ర గురిగింజలు, ఇవి ఎర్ర గురిగింజలు. ఓకేనా? మళ్ళీ వచ్చేసి దీంట్లో ఎర్ర గురింజలు వేసేసినాం కదా, మళ్ళీ వచ్చేసి ఒక పసుపు కొమ్ము, ఒకటి పసుపు కొమ్ము. ఓకే? ఇట్లా వేసిన తర్వాత దీన్ని మళ్ళీ వచ్చిన తర్వాత దీంట్లో ఒకటి 7 ముఖాల రుద్రాక్ష.
వేసిన తర్వాత దీని లోపల మనం ఏం చేయాలంటే నిండా తేనె పోయాలి. దీని లోపల తేనె పోసేయాలి. మంచి తేనె ఏదైనా పర్వాలేదు, డాబర్దైనా పర్వాలేదు. ఇక తేనెనే ఉంటుంది. నేచురల్ అయినా పురుగులతో వచ్చేదే. మామూలుగా ఈ కృత్రిమైనది కూడా పురుగులతోటి తయారు చేస్తారు. కాబట్టి తేనె పోసేస్తే దీని లోపల ఒక పవర్ వచ్చేస్తుంది. ఈ చెట్ల మూలికలతో అయింది ఉంటుంది కాబట్టి. ఓకేనా? తేనె పోసేసి దీన్ని ఈ విధంగా మూత పెట్టేసి ఆ మంత్రం నేను చెప్పిన కదా, ఓం ఐం క్లీం శ్రీం, ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి అకర్షయామి, ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి అకర్షయామి, ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి. దీంట్లో 21 సార్లు కానీ 27 సార్లు కానీ 108 సార్లు కానీ 54 సార్లు కానీ ఉచ్చరించి అన్నీ ఉదాలే ఉది దీన్ని మూత పెట్టేసేయండి. పెట్టిన తర్వాత దీన్ని బాగా గట్టిగా మూత పెట్టాలి. వాటర్ పోవద్దు లోపలికి. దీంట్లో వాటర్ పోసేది ఉంటుంది. దీంట్లో పెట్టేసేసి ఈ చెంబులో వేసేసి దీని లోపల ఈ డబ్బా వేసేసినాం. ఇది ఈ డబ్బా ఇప్పుడు తయారు చేసినాం కదా, ఇది దీని లోపల వేసేసినాం. వేసేసిన తర్వాత దీని లోపల నీళ్లు పోయాలి. మంచి నీళ్ళు, ఫిల్టర్ వాటర్ పోసేసేయాలి. ఓకేనా? ఫిల్టర్ అంటే ఫిల్టర్ చేసిన అయితే కాదు, మామూలుగా బోర్ నీళ్ళు అయినా సరే ఫ్రెష్ వాటర్ పోయాలి. పోసేసి ఇది ఈ విధంగా పోసి దీని లోపల ఒక కొబ్బరికాయ పాతది, అతి పురాతనమైనది, పాతగా ఉండాలి, 2-3 ఏళ్ళ కాయ ఉండాలి. ఇది దీని లోపల పెట్టేసేసి రోజు దీని మీద నీళ్ళు పోయాలి. ఇట్లా నీళ్ళు వస్తుండాలి. దీని మీద రోజు నీళ్ళు పోయాలి. రోజు దీని మీద నీళ్ళు పోస్తుండాలి. ఇది చిన్నగా మొలకెత్తుతుంది. మొలకెత్తి చెట్టు పెరుగుతుంటుంది. ఎట్ట చెట్టు పెరుగుతుంటే అట్ట మనకు జనాలు ఆకర్షిస్తారు. మళ్ళీ వచ్చేసి డబ్బు ఆకర్షణం అవుతుంది. ఈ చెట్టు వస్తుంటుంది దీని లోపలికి వెళ్ళి. మళ్ళీ వచ్చేసి వ్యాపారం బాగా అవుతుంది. ఇంటి లోపల వాస్తు ఏదన్నా ఇంట్లో గొడవలు ఉన్నా ఏది ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. దీని లోపల ఐటమ్స్ ఏవైతే కావాలనో ఆ డబ్బా మొత్తం కావాలంటే మేము మొత్తం తయారు చేసి పంపిస్తాము. ఈ చెంబు కూడా కావాలంటే కూడా చెంబు కూడా పంపించేస్తాము. మీకు లేదనుకుంటే బయట దొరికితే తెచ్చుకోండి. కొన్ని లేదు స్వామి మాకు ఇవన్నీ పంపి అంటే కూడా మేము ఆన్లైన్ పంపించేస్తాం. ఇది చేసుకోండి. దీని ఫలితం నేను కూడా చేసి మా ఫలితం పొందిన అనుభవపూరితంగా మీకు చెప్తున్నా. కాబట్టి పెట్టుకోండి, సుఖపడండి, వ్యాపారం చేసుకోండి, డబ్బును మంచిగా జనరేట్ చేసుకొని సుఖ సంతోషాలు అనుభవిస్తారని నేను ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మీ అందరికీ ఆశీర్వదిస్తున్నాను. జై గురుదత్త.